Cineflix India, like, share, and subscribe. All the best. Please subscribe to Cineflix India. Please subscribe Cineflix India. ప్రస్తుతం సినీ ఫ్యాన్స్ లో హిందీ సినిమా చావాపై చర్చ భలేగా సాగుతోంది. ఆ మౌత్ టాక్ తోనే చావా సినిమా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ ఏడాదిలో ఆల్ ఇండియాలో ఇప్పటిదాకా నంబర్ 1 గ్రాసర్ గా నిలిచింది చావా. ఛత్రపతి శివాజీ తనయుడు సంభాజీ చరిత్రతో చావా సినిమా రూపొందింది. ఈ నేపథ్యంలో ఛత్రపతి శివాజీని సినీ ఫ్యాన్స్ స్మరించుకుంటున్నారు. ఛత్రపతి శివాజీపై సినిమా వస్తే చూడాలని ఆశిస్తున్నారు. వారి ఆశలకు ఊపిరిపోస్తూ కన్నడ నటుడు రిషబ్ శెట్టి హీరోగా ఛత్రపతి శివాజీ మహారాజ్ అనే హిందీ చిత్రం తెరకెక్కుతోంది. సందీప్ దర్శకత్వంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ రూపొందుతోంది. ఈ ఏడాది ఈ చిత్రం వెలుగు చూడనుందని తెలుస్తోంది. తెలుగులోనూ ఆ ప్రయత్నం చేయాలని పలువురు సినిమా ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో తన అభిమాన హీరోలు ఛత్రపతి పాత్రలో కనిపిస్తే చూడాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మహానటుడు నటరత్న ఎన్టీఆర్ కు ముష్కర మూకల దుష్కర చర్యలు అణచిన ఛత్రపతి శివాజీ పాత్ర పోషించాలన్న అభిలాష ఉండేది. ఆ విషయం తెలిసిన దర్శకుడు బిఏ సుబ్బారావు ఏదో ఒక చిత్రంలో ఎన్టీఆర్ తో శివాజీ వేషం కట్టించాలని అనుకున్నారు. ఆయన అభిలాషను నెరవేరుస్తూ జూపిటర్ పిక్చర్స్ సంస్థ మర్మయోగి చిత్రాన్ని ఎన్టీఆర్ హీరోగానే బిఏ సుబ్బారావు దర్శకత్వంలో నిర్మించింది. 1964లో విడుదలైన మర్మయోగిలో ఎన్టీఆర్ మారు వేషం వేసుకొని తిరుగుతూ ఉంటారు. ఆ గెటప్ ఛత్రపతి శివాజీ మహారాజ్ లాగే ఉంటుంది. పోస్టర్స్ లోనూ ఆ గెటప్ నే ఎక్కువగా వినియోగించారు. అదుగో ఇదిగో అంటూనే కాలం కరిగిపోయింది. ఎన్టీఆర్ ఛత్రపతి వేషం వేయాలన్న కోరిక తీరలేదు. రాజకీయాల్లో బిజీ అవ్వడం వల్ల ఆ ఊసే ఎత్తలేదు. ఎన్టీఆర్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో ఆయన టైటిల్ రోల్లో నట నిర్మాత మోహన్ బాబు, మేజర్ చంద్రకాంత్ నిర్మించారు. ఆ సినిమాలో పుణ్యభూమి నాదేశం, నమో నమామి పాటలో ఎన్టీఆర్ తో ఛత్రపతి గెటప్ వేయించారు దర్శకుడు కె రాఘవేంద్రరావు. తొలి చరణంలోనే అడుగో ఛత్రపతి అంటూ ఈ గీతం సాగుతోంది. ఆ ఛత్రపతి శివాజీ గెటప్ లో ఎన్టీఆర్ ను చూసిన అభిమానులు పులకించిపోయారు. అదే ఎన్టీఆర్ నటించిన చివరి చిత్రం. అందువల్ల మొత్తానికి రామారావు మరోసారి శివాజీ గెటప్ లో కనిపించి అభిమానులను అలరించారు. నటశేఖర కృష్ణకు ఎప్పటి నుంచో ఛత్రపతి శివాజీ పాత్ర పోషించాలన్న అభిలాష ఉండేది. స్వరాజ్య పోరాట వీరుడు అల్లూరి సీతారామరాజు చిత్రం తీసి ఘన విజయం సాధించిన తర్వాత కృష్ణ మనసు ఛత్రపతి పాత్ర పోషించాలని తప్పించింది. ఆయనకు కూడా ఇతర సినిమాలతో బిజీగా ఉండడం వల్ల వీలు పడలేదు. అయితే తన భార్య విజయ నిర్మల దర్శకత్వంలో ఆయన నటించిన డాక్టర్ సినీ యాక్టర్ లో ఓ సీన్ లో ఛత్రపతి శివాజీగా కనిపించి అభిమానులను అలరించారు కృష్ణ. మన తెలుగునాట ఛత్రపతి శివాజీపై ఇలా కొందరు నటులు మోజు పెంచుకోగా తమిళనాట శివాజీ గణేశన్ ఆ పాత్ర పేరుతోనే సుప్రసిద్ధులయ్యారు. సినిమాల్లో అడుగు పెట్టక ముందు గణేశన్ రంగస్థలంపై అనేక సార్లు ఛత్రపతి శివాజీ పాత్రను పోషించి మెప్పించారు. ప్రముఖ రచయిత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి సిఎస్ అన్నాదురై రాసిన శివాజీ కంద హిందూ రాజ్యంలో గణేశన్ అద్భుతంగా నటించేవారు. శివాజీ పాత్రతో అనేక ప్రదర్శనలు ఇచ్చారు గణేశన్. అలా ఆయనను అందరూ శివాజీ పాత్రధారి గణేశన్ గా గుర్తించేవారు. ప్రముఖ సంఘ సంస్కర్త పెరియార్ రామస్వామి ఓ బహిరంగ సభలో గణేశన్ ను వేదికపై పిలుస్తూ శివాజీ గణేశన్ అని సంబోధించారు. అప్పటి నుంచి శివాజీ గణేశన్ గానే ఆయన నిలిచిపోయారు. చిత్రసీమలోనూ అద్భుతంగా రాణించారు. శివాజీ గణేశన్ తొలి చిత్రం పరాశక్తి అయితే అంతకు ముందే తెలుగు సినిమా పరదేశిలో ఆయన ఏఎన్ఆర్ తో కలిసి నటించారు. ముందుగా పరాశక్తి విడుదలైంది. పరదేశి చిత్రాన్ని అంజలి పిక్చర్స్ పతాకంపై అంజలిదేవి, ఆమె భర్త ఆదినారాయణరావు నిర్మించారు. తనను తెరకు నటుడిగా పరిచయం చేసిన ఆ దంపతులంటే శివాజీ గణేశన్ కు ఎంతో గౌరవం ఉండేది. అందువల్లే ఆ తర్వాతి రోజుల్లో అంజలి పిక్చర్స్ నిర్మించిన భక్త తుకారం సినిమాల్లో ఛత్రపతి శివాజీ పాత్రను శివాజీ గణేశన్ పోషించారు. ఎన్టీఆర్ నట వారసుడు బాలకృష్ణ కూడా తండ్రి బాటలో పయనిస్తూ సాగారు. ఆయన హీరోగా రూపొందిన దేశోద్ధారకుడు చిత్రంలో ఓ సీన్ లో ఛత్రపతి శివాజీ గెటప్ లో కనిపించారు. అలా బాలయ్య కూడా తన అభిమానులను ఆకట్టుకోవడానికి శివాజీలా అభినయించారు. Cineflix India, like, share, and subscribe. All the best. Please subscribe to Cineflix India. Thank you. Please subscribe Cineflix India.